ముందుగా ఈ మెసేజ్ని చూడండి. తమిళనాడు రాష్ట్ర ప్రస్తుత సీఎంగా ఉన్న స్టాలిన్ గారు ట్వీట్ చేసిన మెసేజ్ ఇది. ఈ ట్వీట్ అనేది ఇంగ్లీష్లో ఉంది. నేను అర్థమయ్యేలా సింపుల్గా తెలుగులో వివరిస్తాను. ఇతర రాష్ట్రాలకు చెందిన నా ప్రియమైన సోదరీమణులారా, ఇంతవరకు హిందీ భారతదేశంలోని ఏ ఇతర భాషలను మింగేసిందో మీరు ఎప్పుడైనా తెలుసుకొని నివ్వెరపోయారా? భోజ్పురి, మైథిలి, అవధి, బ్రజ్, బుందేలి, గర్వాలి, కుమౌని, మగహి, మార్వారి, మాల్వి, ఛత్తీస్గఢీ, సంతాలి, ముండారి మరెన్నో భాషలు ఊపిరాడని స్థితిలో తమ మనుగడ కోసం పరితపిస్తున్నాయి. హిందీని ఏకైక జాతీయ అధికార భాషగా చేసే ప్రయత్నం మరెన్నో మాతృభాషలకు ఊపిరి తీసేస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్లు ఏనాడు హిందీ హృదయసీమలు కావు. వాటి సిసలైన భాషలు నేడు గతకాలపు శిథిలాలుగా మిగిలాయి. మాతృభాషల మీద ఎక్కువ పెట్టిన ఈ దాడి ఎక్కడ ముగుస్తుందో మాకు తెలుసు కాబట్టి అలాంటి దాడిని మేము ప్రతిఘటిస్తున్నాం. ఒకే భాష ఉండాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రకటనలు దేశ ఐక్యతను దెబ్బతీస్తాయన్నారు. అమిత్ షా తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం అధికారిక భాష హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో చాలా పెద్ద ఉద్యమం జరుగుతుంది. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. తమ సంస్కృతి, తమ భాష, తమ అస్తిత్వం పట్ల విపరీతమైన అభిమానంతో ఉండే తమిళ తంబీలు తమ మీద కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దుతుంది అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. తమిళనాడు ప్రజల్లో ఉండే తమిళ భాషాభిమానం ఏకంగా కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలోని త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమాన్ని ప్రేరేపించింది. తమ రాష్ట్రంలో అసలు హిందీ భాష కనిపించకుండా హిందీ భాషతో ఉన్న బోర్డుల మీద నల్లరంగు పూశారు. తమిళ రాజకీయ పార్టీలు సైతం ఈ విషయంలో ఏకతాటిపైకొచ్చి రాజకీయ వైరుధ్యాన్ని కూడా పక్కన పెట్టి హిందీ భాష వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. తమిళనాడులో జరుగుతున్న భాషా ఉద్యమం దక్షిణ భారతదేశం మీద ఉత్తరాది వారి పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని మరోసారి తెర మీదకు తెచ్చింది. అయితే ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడు ప్రభుత్వ వాదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఏకంగా తమిళనాడు ప్రజల విద్య కోసం కేంద్రం నుంచి రావాల్సిన 2152 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో భాషా ఉద్యమం కాస్త భాషా యుద్ధంగా మారింది. కాబట్టి ఈ వీడియోలో ఈ జరుగుతున్న ఈ సంఘటనని మీకు స్పష్టంగా మేము వివరించబోతున్నాం. అసలు తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ఉద్యమం ఎందుకు మొదలైంది, ఎందుకని తమిళనాడు ప్రజలు హిందీని ఇంతలా వ్యతిరేకిస్తున్నారు, తమిళనాడులో జరుగుతున్న హిందీ భాష వ్యతిరేక ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుంది, అసలు కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వానికి మధ్య హిందీ భాష సృష్టించిన వివాదం ఏంటి, తమిళనాడులో జరుగుతున్న హిందీ వ్యతిరేక ఉద్యమంలో ఎవరి వాదన ఎలా ఉంది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాము. వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కరెక్ట్ అంటారా, లేదా తమిళ ప్రజలు చేస్తుంది కరెక్ట్ అంటారా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తమిళనాడు ప్రజల్లో తమ సంస్కృతి మీద, భాష మీద, అస్తిత్వం మీద విపరీతమైన అభిమానం ఉంటుంది. ముఖ్యంగా తమిళ ప్రజలు తమ మీద ఇతర రాష్ట్రాల వారు ఆధిపత్యం చెలాయించాలని, ఇతర సంస్కృతులను బలవంతంగా రుద్దాలని చూస్తే ఏమాత్రం సహించరు. సంస్కృతి, భాష, అస్తిత్వం ఈ విషయాల్లో రాజకీయాలకు అతీతంగా తమిళనాడు పార్టీలన్నీ ఒకే అభిప్రాయంతో ఉంటాయి. అవసరం అనుకుంటే రాజకీయ విరోధాన్ని సైతం పక్కన పెట్టి రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాటం చేస్తాయి. ఇంకా లోతుగా చెప్పాలి అంటే ద్రవిడ సంస్కృతిని, భాషను తమిళ ప్రజలు వారి జీవన విధానంలో భాగంగా చేసుకున్నారు. అందుకే 1967 నుంచి ఇప్పటి వరకు తమిళనాడులో కేవలం తమిళ ప్రాంతీయ పార్టీలదే అధికారం. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ల ప్రభావం తమిళ రాజకీయాల్లో చాలా తక్కువగా ఉంటుంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా తమిళ భాష మీద, సంస్కృతి మీద ఎంతవరకు ప్రభావం పడుతుందని అంచనా వేసిన తర్వాత మాత్రమే కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని తమిళలో అంగీకరించాలా లేదా వ్యతిరేకించాలా అనే విషయం ఆధారపడి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే చాలా సంవత్సరాల క్రితం కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వానికి మధ్య భాషాపరమైన వివాదం నడుస్తూ ఉంది. తమిళనాడు పాఠశాలల్లో హిందీని బోధించడాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం హిందీ కూడా బోధించాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. దాంతో ఈ విషయం మీద తమిళనాడులో హిందీ భాష వ్యతిరేక ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం ఇప్పుడు మొదలైంది కాదు,
1937లోనే హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలైంది. 1937లో కాంగ్రెస్ పార్టీ నుంచి సి రాజగోపాలాచారి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో హిందీ బోధించడాన్ని తప్పనిసరి చేశారు. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా తమిళనాడులో భాగంగా ఉండేది. 1937లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జస్టిస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. పెరియార్ గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున నిరసన రావడంతో 1940లో ఈ విధానాన్ని రద్దు చేశారు. అయితే తమిళ రాజకీయాల్లో జస్టిస్ పార్టీకి పెరియార్ గారి భావజాలానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడున్న డిఎంకే, అన్నా డిఎంకే ఈ పార్టీలు జస్టిస్ పార్టీ భావజాలం నుంచి, పెరియార్ గారి సిద్ధాంతాల నుంచి ఆవిర్భవించినవే. రాజకీయంగా డిఎంకే, అన్నా డిఎంకేలు రాజకీయ ప్రత్యర్థులైనా పెరియార్ సిద్ధాంతాల విషయంలో మాత్రం రెండు పార్టీలు ఒకే తాటి మీదకి వస్తాయి. నిజానికి తమిళనాడు ప్రజల్లో కూడా పెరియార్ సిద్ధాంతాలు, భావజాలం పట్ల చాలా గౌరవం ఉంటుంది. అందుకే తమిళనాడులో రాజకీయ మనుగడ సాధించాలి అంటే పెరియార్ సిద్ధాంతాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. 1937లోనే పెరియార్ గారు హిందీ భాషను బోధించడం వల్ల తమిళ భాషకు ప్రాధాన్యత తగ్గుతుంది అని బలంగా వాదించారు. దాంతోపాటు హిందీ భాష ప్రభావం తమిళ భాషకు ముప్పు అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. పెరియార్ అభిప్రాయంలో నిజం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే పెరియార్ అభిప్రాయాన్ని తమిళ ప్రజలు ఖచ్చితంగా గౌరవిస్తారు. అలా 1937లోనే తమిళ ప్రజల్లో హిందీ భాష బోధన పట్ల వ్యతిరేకత ఏర్పడింది. ఇక 1964లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దౌలత్ సింగ్ కొఠారి నేతృత్వంలో ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. దీన్నే కొఠారి కమిషన్ అని అంటారు. జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద పనిచేసిన కొఠారి కమిషన్ 1966లో ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి కొన్ని సిఫార్సులు చేసింది. వీటిలో ముఖ్యంగా విద్యా వ్యవస్థలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. త్రిభాషా సూత్రం ప్రకారం దేశంలో ప్రతి పాఠశాలలో మాతృభాషతో పాటు 2 ఇతర భాషలను కూడా బోధించాలి. భారతీయ అధికార భాషతో పాటు యూరోపియన్ లాంగ్వేజ్ కూడా బోధించాలి. అయితే యూరోపియన్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్, భారతీయ అధికార భాషగా హిందీని ప్రతిపాదించారు. కొఠారి కమిషన్ ప్రతిపాదించిన త్రిభాషా సూత్రం ప్రకారం ప్రాంతీయ భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ 2 భాషలను కూడా బోధించాలి. అయితే దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ఇలా చాలా ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీ స్థానిక భాష. కాబట్టి మాతృభాష హిందీగా ఉండే రాష్ట్రాల్లో హిందీకి బదులుగా తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలీ, సంస్కృతం లాంటి భాషల్ని బోధించాల్సి ఉంటుంది. ఇలా 1964లో కొఠారి కమిషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. ఇక 1968లో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో కొఠారి కమిషన్ సిఫార్సు చేసిన విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుమతి లభించింది. దాంతో అప్పటి నుంచి దేశంలో త్రిభాషా సూత్రం అమల్లో ఉంది. కానీ 1968లో త్రిభాషా సూత్రం అమల్లోకి వచ్చిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం ఈ విధానాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టింది. తమిళ ప్రజల మీద బలవంతంగా హిందీని ప్రయోగిస్తున్నారని, తాము తమిళనాడులో హిందీని బోధించమని ఆ రోజే తేల్చి చెప్పింది. అలా 1968లోనే హిందీ భాషా బోధన మీద తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం మొదలైంది. ఇక 1986లో, 1992లో 2 సార్లు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు జరిగాయి. కానీ త్రిభాషా విధానాన్ని మరింత బలోపేతం చేశారు. కానీ తమిళనాడు లాంటి రాష్ట్రం చేస్తున్న వాదనని ఎవరూ పట్టించుకోలేదు. ఇక 2020లో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో సవరణ చేసి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 2020లో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంలో కూడా కేంద్రం త్రిభాషా విధానాన్ని అమలు చేసింది. దాంతో 1968 నుంచి ఇప్పటికీ దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ కూడా బోధిస్తున్నారు. కానీ తమిళనాడు మాత్రం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడులో హిందీని బోధించడం లేదు. అంటే త్రిభాషా విధానాన్ని అమలు చేయని ఒకే ఒక్క రాష్ట్రం తమిళనాడు. అయితే హిందీ బోధించడం వల్ల జాతీయ ఐక్యత అంటే నేషనల్ యూనిటీకి హిందీ ఉపయోగపడుతుంది అనేది కేంద్రం చేస్తున్న వాదన. అయితే ఇక్కడ బీజేపీ చెప్తున్నది ఏంటంటే కొఠారి కమిషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో బహుభాషా విధానం ఉంది. కానీ కేవలం హిందీ మాత్రమే నేర్చుకోవాలని కాదు, ఏవైనా 2 గుర్తింపు పొందిన భారతీయ భాషలను బోధించాలి అని బీజేపీ వాదిస్తుంది. కానీ తమిళనాడు మాత్రం తమ ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ ఈ 2 భాషలు మాత్రమే విధిస్తుంది. 1937లో పెరియార్ అభిప్రాయానికి తగ్గట్టుగా ఇప్పటికీ హిందీని తమిళ భాష మీద జరుగుతున్న దాడి అని తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు. తమ భాష అస్తిత్వానికి, మనుగడకు హిందీ ప్రమాదకరం అనేది తమిళనాడు ప్రజలతో పాటు అక్కడ ప్రభుత్వం చేస్తున్న వాదన. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. హిందీ బోధించడాన్ని తప్పనిసరి చేయడం వల్ల హిందీ బెల్ట్ రాష్ట్రాలకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీ కాకుండా
మరో భారతీయ భాషను బోధించాలి అనే రూల్ ఉంది. ఈ రూల్ ప్రకారం ఏ ఒక్క రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశాల్లో ఉండే భాషను బోధించడం లేదు. తెలుగు కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ లేదా మలయాళం కానీ ఇవేమి ఇతర రాష్ట్రాల్లో బోధించడం లేదు. మరి హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రం ఎలా అమలవుతుంది అంటే హిందీ, ఇంగ్లీష్తో పాటు ఎక్కువగా సంస్కృత భాషను బోధిస్తున్నారు. హిందీ అనేది దేవనాగరి లిపికి చెందిన భాష. హిందీ, సాంస్క్రిట్, మరాఠీ, కొంకణి, భోజ్పూర్ ఇవన్నీ దేవనాగరి లిపికి చెందిన భాషలే. ఈ భాషలన్నీ రాసేందుకు, ఉచ్చరించేందుకు చాలా వరకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి హిందీ మాట్లాడే రాష్ట్రాల వారు వారికి సౌకర్యంగా ఉండే విధంగా దేవనాగరి లిపిలో ఉండే మరో భాషను ఎంచుకుంటున్నారు. దానివల్ల హిందీ బెల్ట్ రాష్ట్రాల వారికి భాషా సౌలభ్యం ఏర్పడుతుంది. ఎలా అంటే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు వారి భాషతో ఏమాత్రం సంబంధం లేని హిందీ నేర్చుకోవడంతో పోలిస్తే హిందీ మాట్లాడే రాష్ట్రాల విద్యార్థులకు మరో దేవనాగరి లిపిలో ఉండే భాషను నేర్చుకోవడం అనేది చాలా సులభం. ఉదాహరణకి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల విద్యార్థులు హిందీ నేర్చుకోవడం కాస్త కష్టం. కానీ హిందీ మాట్లాడే రాష్ట్రాల విద్యార్థులకు సాంస్క్రిట్ నేర్చుకోవడం ఈజీ. ఎందుకంటే హిందీ, సాంస్క్రిట్ ఈ రెండు దేవనాగరి లిపికి చెందిన భాషలు. వీటి ఉచ్చారణ, పదజాలం ఇవన్నీ చాలా వరకు సిమిలర్గా ఉంటాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలు పెంచడం కోసం, అక్షరాస్యత రేటును పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. మీరు కూడా గమనించే ఉంటారు, మన రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ మీద సర్వశిక్ష అభియాన్ అందరూ చదవాలి, అందరూ ఎదగాలని రాసుంటుంది. ఈ సర్వశిక్ష అభియాన్ పథకాన్ని 2018లో సమగ్ర శిక్ష అభియాన్ అనే పథకంగా మార్చారు. సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా కేంద్రం ప్రతి రాష్ట్రానికి నిధులు కేటాయిస్తుంది. ఇన్నాళ్ళు తమిళనాడు ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని పాటించకపోయినా సమగ్ర శిక్ష అభియాన్ కింద కేంద్రం నుంచి నిధులు వచ్చేవి. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వాల్సిన 2,152 కోట్ల రూపాయలను నిలిపివేసింది. కేవలం త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం లేదు అని, జాతీయ విద్యా విధానాన్ని పాటించడం లేదు అని కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే హిందీ భాష పట్ల తమిళనాడు చాలా కాలంగా వ్యతిరేకతతో ఉంది. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ లాంటి పరీక్షల్లో హిందీ, ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాబట్టి హిందీ మాట్లాడే రాష్ట్రాల వారికి ఇది అడ్వాంటేజ్గా మారిందని, స్థానిక భాషల్లో కూడా క్వశ్చన్ పేపర్లు ఉండాలనేది తమిళనాడు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. ఒక నీట్ విషయంలో మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో కూడా హిందీ, ఇంగ్లీష్లలో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉండటం వల్ల ఉద్యోగాల్లో ఉత్తరాది వారికి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయనేది తమిళనాడు చేస్తున్న వాదన. తమిళనాడు నుంచి వ్యక్తమవుతున్న ఈ వాదనని ప్రతి ఒక్క తమిళ పార్టీ ఖచ్చితంగా సమర్థిస్తుంది. తమిళనాడు నుంచి వ్యక్తమవుతున్న ఈ భాషాపరమైన డిమాండ్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. హిందీని బలవంతంగా రుద్దడం లేదు అనేది బీజేపీ చేస్తున్న వాదన. ఇదంతా ఎప్పటి నుంచో ఉన్న వివాదమే అయినా కొత్తగా మరోసారి తెర మీదకు రావడానికి కారణం కేంద్రం తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వాల్సిన సర్వశిక్ష అభియాన్ నిధులను ఆపివేయడమే. ఫిబ్రవరిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు సమగ్ర శిక్ష అభియాన్ నిధుల కోసం ప్రధానమంత్రికి లేఖ రాయడంతో ఈ వివాదం మొదలైంది. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఈ విషయమే స్పందించారు. కేంద్రం ఇచ్చే 2,152 కోట్ల రూపాయల మీద తమిళనాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల చదువు, ఉపాధ్యాయుల జీతాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఒక్కసారిగా కేంద్రం నిధులు నిలిపివేయడంతో వివాదం ముదిరింది. ఫిబ్రవరి 25 నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి గారు వరుసగా హిందీకి వ్యతిరేకంగా ఎక్స్లో పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి ఈ విధానాన్ని వ్యతిరేకించడంతో డిఎంకే నాయకులు తమిళనాడులో ఉన్న హిందీ సైన్ బోర్డుల మీద నల్ల రంగు పూసి ఏకంగా తమిళనాడులో హిందీ కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ హిందీ వ్యతిరేక ఉద్యమానికి సాధారణ ప్రజల నుంచి, మహిళల నుంచి కూడా విపరీతమైన మద్దతు లభిస్తుంది. మహిళలు తమ ఇళ్ల ముందు హిందీ వ్యతిరేక నినాదాలని ముగ్గులుగా వేసి నిరసన తెలుపుతున్నారు. అయితే హిందీ వ్యతిరేక ఉద్యమం డిలిమిటేషన్ మరో ప్రధాన డిమాండ్ను తెర మీదకి తెచ్చింది. తమిళనాడు వ్యతిరేకిస్తున్న హిందీ భాష విషయంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి తమిళనాడుకి ఎలాంటి మద్దతు లేదు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం చెప్పినట్టే త్రిభాషా సూత్రాన్ని పాటిస్తూ వస్తున్నాయి. కానీ డిలిమిటేషన్ విషయంలో మాత్రం దక్షిణాది రాష్ట్రాల నుంచి చాలా పెద్ద వ్యతిరేకత రాబోతుంది. స్టాలిన్ ఫెయిర్ డిలిమిటేషన్ కోరుతూ తమిళనాడు రాజకీయ పార్టీలతో మార్చి 5న ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరిగింది, అసలు ఈ డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం అనే విషయాల మీద మరో వీడియోలో సవివరంగా మాట్లాడుకుందాం. ఇక మళ్ళీ మన టాపిక్లోకి వస్తే, టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయ్యింది, భాష రాకుండా కూడా కమ్యూనికేట్ చేసే విధంగా గూగుల్ ట్రాన్స్లేట్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి హిందీ తప్పనిసరి అనుకోవడానికి లేదు అనేది తమిళనాడు ప్రభుత్వ వాదన. తమిళనాడు నుంచి కేంద్రానికి వచ్చిన పన్నుల ఆదాయాన్ని తిరిగి తమిళనాడుకి ఎందుకు ఇవ్వరు అని తమిళనాడు ప్రశ్నిస్తుంది. అయితే ఇతర భాషల వల్ల
తమిళ భాషకు నష్టం జరుగుతుంది అని అనుకుంటే ఇంగ్లీష్ ఎలా నేర్పిస్తున్నారు, ఇంగ్లీష్ వల్ల తమిళ ప్రాధాన్యత తగ్గిందా అనేది బీజేపీ చేస్తున్న వాదన. ఇలా భాష విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టం, తమిళనాడు రాజకీయ పార్టీలన్నీ ఒకే తాటి మీద ఉన్నాయి. కొత్తగా రాజకీయాలు మొదలుపెట్టిన విజయ్ పొలిటికల్ పార్టీ సైతం హిందీకి వ్యతిరేకంగానే ఉంది. ఇలా ప్రతి రాజకీయ పార్టీ ఉత్తరాది ఆధిపత్యాన్ని ప్రశ్నించడంలో ఒక్కతాటి మీదకు రావడం అనేది నిజంగా ఒప్పుకొని తీరాల్సిన అంశమే. రాజకీయాలను పక్కన పెట్టి తమిళ భాషకు, సంస్కృతికి అక్కడ పార్టీలు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నాయి అనే విషయం అర్థం చేసుకోవాలి. రాబోయే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది జరుగుతున్న ఈ విషయాన్ని మీకు వివరించడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అండ్ ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా స్వేచ్ఛగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇక్కడ నుంచి వెంటనే రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.